కదండి. మొట్టమొదటి మాట, ఒకప్పుడు ఏమై ఉన్నాడు, ఇప్పుడు ఏమయ్యాడు. ఒనేసిము అతని ఫిలేమోను దాసుడు. ఫిలేమోనికి పత్రిక రాస్తున్నాడు పౌలు. హలో ఫిలేమోను, బాగున్నావా? నేను బాగున్నాను, నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నీ ప్రేమ, నీ యొక్క నమ్మకత్వం, నీ యొక్క పరిశుద్ధతను బట్టి నేను ఎంత ఓదార్పు పొందుతున్నాను. నీ విశ్వాసులు అనేక మంది పాలు పొందుడు చూసి నీ ఇంట ఉన్న సంఘాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను ఫిలేమోను. ఇప్పుడు ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, ఒనేసిం అతను ఎవరో కాదు, నీ దాసుడే, నీ దగ్గర బానిసగా ఉన్న అతనే, నీ దగ్గర నీకు నష్టాన్ని కలిగేసి పారిపోయినటువంటి వాడే. అతను ఎక్కడికో వెళ్ళిపోలేదు, నన్ను కలుసుకున్నాడు, నా దగ్గరకు వచ్చాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నేనుండి వాక్యం మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర ఉండి వాక్యాన్ని విన్నాడు, వాక్యాన్ని విని వాక్యాన్ని విశ్వసించాడు, ప్రభునందు విశ్వసించాడు. ఇప్పుడు అతను మనందరి విశ్వాసంలో పాలు పొందాడు. ఇప్పుడు విశ్వాసంలో పాలు పొందాడు. పాలు పొందిన అతను రక్షించబడ్డాడు. నేనే రక్షణ ఇచ్చాను అతనికి. ఇప్పుడు అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను అని అతని కోసం వేడుకుంటున్నాడు.